అంటే నిన్ను కూడా డిస్కరేజ్ అరే పోయి చాయ్ అమ్ముకోపోరా అనేసి మళ్ళీ అని తెలిసింది. అయితే ఒక ప్రాక్టీస్ అప్పుడు నాకు స్టెప్ మూవ్‌మెంట్ రాకపోతే, "నువ్వు దీనికి పనికిరావు కార్తీక్, ఎళ్లి అదే చాయ్ బండిలో పని చేయి పో" అని అన్నారు. నాకు తెలిసి ఆ మాట అనడం వల్ల మేబీ నేను ఇంకా బూస్టప్ అయ్యి నేను డాన్స్ క్లాస్‌కెళ్ళానేమో తెలీదు గానీ, బట్ యాహ్! అంటే కొన్ని కొన్ని మాటలు కూడా మనల్ని అలా మేబీ ఆ మాటల వల్ల కూడా మనం కొంచెం సక్సెస్ అవుతామేమో. అలాంటి మాటలు గట్టిగా తీసుకోవాలి. వదిలేయద్దు, లైట్‌గా వదిలేయద్దు. అలాంటి మాటలే మనం గట్టిగా తీసుకుంటేనే మనం ఒక సంథింగ్ ఏదన్నా అవుతుంది తప్ప, దాన్ని మనం తీసుకొని బాధపడొద్దు. దాన్ని గట్టిగా తీసుకోవాలి. ఈ మాట అన్నాడు మాస్టర్. రేపొద్దున నేను, "అరే! నేను ఆ రోజు తప్పన్నారా కార్తీక్, నువ్వు ఈరోజు చేసినావు." కానీ అది వాళ్ళు చెప్పుకోవడానికి మాస్టర్ లేడు. అది ఏం వెళ్లారా అప్పుడు చనిపోయినప్పుడు? వెళ్ళలేదు. నాకు నాకు నేను ఇన్‌స్టాలో రీల్స్ చూసా నేను. మాస్ చనిపోయారని రీల్స్ చూసా అప్పుడు. నాకు డీలో కాంటాక్ట్స్ లేవు అప్పుడు. ఎప్పుడు డీ జూనియర్స్ ఇప్పుడు మొన్న చనిపోయారు మాస్టర్. సో నా కాంటాక్ట్స్ లేవు బేసిక్‌గా. సో తెలియలేదు. ఇన్‌స్టాలో రీల్స్ చూసి నేను షాక్ అయ్యా. సో అలా 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 అయింది. అంటే ఇప్పుడు డీలో సెలబ్రిటీ రౌండ్ అనేసి మీ జాన్ లిరి గారే ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ కాల్ వచ్చిందా మీకు దానికి ఏమైనా? రాలేదు, రాలేదు, రాలేదు. ఫోక్ వాళ్ళని తీసుకుంటామని అన్నారు. అందులో రామ్ రాథోడ్ అండ్ జాను లిరి అక్క సెలెక్ట్ అయ్యారు. యాహ్! ఓకే. ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చూసుకుంటే ఏది కూడా బాగా సినిమాటిక్‌గే. సినిమాటిక్ అంటే 'చాయ్ వాలా' టు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఒక మేల్ లీడ్. అవును, అవును. సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపించేది? అంటే అప్పుడు ఇదంతా ఫేమ్ రాకముందు అంటే మన జీవితం ఇలానే ఉండిపోతుందా? ఈ చాయ్ ఈ హాస్పిటల్ చేసుకుంటుంటా అదే అప్పుడు అదే ఏమనిపించేది? చెప్తున్నా అన్న. ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు. నేను సంథింగ్ ఇట్లనే ఉంటదా, అట్లా ఇట్లా అనిపించేది కాదు కానీ, నేను ఎట్లుంటుండేనంటే, డాన్స్ క్లాస్‌కి, ప్రైవేట్ క్లాసెస్‌కి వెళ్ళేవాడినన్న. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా డిఫరెంట్ గ్లాస్‌లో నాకు మజ్జిగ ఇచ్చారనుకో, ఈ గ్లాస్ నా ఇంట్లో లేదు, ఇది నేను తెచ్చుకోవాలి అని చెప్పి దాన్ని నానా షాపులు తిరిగి అది ఎంతైనా సరే కొని మా ఇంట్లో ఉంచుకునేవాడిని. నాకు బేసిక్‌గా మా ఇల్లు బాగుండాలి, వచ్చిన వాళ్ళు వావ్ అనాలి, అట్లా ఎక్కువ ఉండేదన్నమాట. సంపాదించాలి సంపాదించాలి అనేది ఎక్కువ ఉండేది. సో అది ఇప్పటికీ ఉంది. ఇల్లు అట్లా కొనుక్కున్నారా మరి? మంచి ఇల్లు కావాలన్నారు, ఇల్లు కొనుక్కున్నారా? లేదన్న, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌లో. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వెళ్ళక ముందే మీకు ఫ్రెండ్ అంట. అసలు అది ఎలా జరిగింది? మీ పరిచయం ఎలా జరిగింది? అప్పుడు ఇప్పుడు ఎలా తను ఉన్నాడు? సపోర్ట్ వీడియోస్ కోసం బాగా తిరుగుతుండే పాపం. బిగ్ బాస్‌కి వెళ్ళాలి 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 అని చెప్పేసి. అప్పుడు ఆ వెళ్ళే టైంలో టెక్స్ట్ చేసుకున్నాం ఇద్దరం. అంటే ఫోక్ ఇండస్ట్రీ అప్పుడు జానక్ ఆయనకు ముందు నుంచే తెలుసు. సో అప్పుడు నా ఫోక్ సాంగ్స్ కూడా చూస్తుండేవాడు. మెసేజ్ చేసుకున్నాం, హాయ్ హలో హౌ ఆర్ యూ, ఎట్లున్నావు, బాగున్నావా, చలో వీడియో చేద్దాం అని చెప్పేసి ఒక ప్లేస్ అనుకుని కలిసాం. అప్పుడు సపోర్ట్ వీడియో చేసాం. అప్పుడు పరిచయం. ఇంకా దాని తర్వాత రెగ్యులర్గా నా బర్త్డేకి తన బర్త్డే కలవడం, అడ్వాన్స్ కలవడం, తర్వాత కలవడం, అట్లా అట్లా కలిసాం. ఇంకా అప్పటి నుంచి ప్రతి బర్త్డేకి వచ్చాడు, నా ప్రతి బర్త్డేకి వచ్చాడు. బిగ్ బాస్ తర్వాత నేను అలిగానని చెప్పేసి తనే స్వయంగా మా ఇంటికి వచ్చాడు. సో మంచి మనస్తత్వం. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఎట్లున్నాడో బిగ్ బాస్ తర్వాత కూడా నాతో అలానే ఉన్నాడు. దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. బిగ్ బాస్ ఫేమ్ అంటే విన్నర్ అయినాక అందరం చూసాము. అంటే అంటే ఏదో హీరోయిక్ గా మొత్తం చేశాడు షూట్స్ కూడా. అంటే అది పల్లవ ప్రశాంత్ కాదు. అది అసలు పల్లవ ఎందుకు ప్రశాంత్ చేయాల్సి వచ్చింది మరి అప్పుడు? అది ఏది ఎందుకు అంటే చేసుకుంటే ఆ విధంగా కత్తి పట్టుకొని అంత చేశాడు కదా. అచ్చా అదంటారు. అంటే పాపం అన్ని తిరిగి ఫుడ్ లేకుండా హైదరాబాద్ తిరిగి 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 ఒక్కసారి సక్సెస్ వచ్చేసరికి బాగా ఎగ్జైట్ అయ్యాడు అనుకుంటా. సో నేను కూడా వెళ్ళలేదు అప్పుడు. నేను కొంచెం హెల్త్ సిక్ అయ్యి ఇంట్లోనే ఉన్నా, వెళ్ళలేకపోయా. సో ఆ ఎగ్జైట్మెంట్ మేబీ ఎవరికైనా, మేబీ రేపొద్దున నేను కూడా అలానే ఎగ్జైట్ ఫీల్ అవుతానేమో. బట్ ఒక్కొక్కరి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అన్న. సో మేబీ తను అదంతా చూసి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి అలా ఓవర్గా చేస్తాడేమో అని నా ఫీలింగ్ అంతే. బట్ హీఈస్ వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్. తను మేబీ తన యాక్షన్స్ అట్లా ఉన్నాయేమో కానీ హీ సో సాఫ్ట్, చాలా సాఫ్ట్, దూది 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 లాంటి మనిషి. ఫోక్ లో హీరో అంటే మీ లైఫ్ అంతా కూడా స్ట్రగ్లింగ్ తోనే అయిపోయింది. ఈ స్ట్రగ్లింగ్ లో అంటే ఎవరైనా అమ్మాయి అంటే సినిమాలో లాగా అమ్మాయి ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారు, ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. దాని గురించి చెప్పండి మరి. ఊరికి అట్లా చెప్పేస్తే లేదన్న, అంటే పేరేమో మెన్షన్ చేయక్కర్లేదు. తను కూడా ఫోక్ సాంగ్స్ చేసేది. సో వచ్చింది, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది అంతే. ఎందుకు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? థర్డ్ పర్సన్ అన్న, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా వచ్చింది. అంటే అనొచ్చు, ఎంత థర్డ్ పర్సన్ వచ్చినా మీరు కరెక్ట్గా ఉంటే బాగుండేది కదా అని అనొచ్చు. జెన్యున్ థర్డ్ పర్సన్ వస్తే మీరు గట్టిగా ఉండాలి కదా అని అనొచ్చు. మేబీ ఆమె సైడ్ నుంచి గట్టిగా లేదు, ఆ మాటలని నమ్మి. ఎన్ని రోజుల ప్రేమ, ఎన్ని సాంగ్స్? 1 year అన్న. మేము కలిసి ఒక 4-5 సాంగ్స్ చేస్తుంటాం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉందా? ఉంది ఉంది ఉంది. మళ్ళీ మాటలు లేవు? మాటలు. తన లైఫ్ లో తను బిజీ ఉంది, నా లైఫ్ లో నేను బిజీ ఉన్నా. కమింగ్ టు ద ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్స్కి వస్తే అంటే మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? నాకు ముగ్గురే ఫ్రెండ్స్ అన్న నా లైఫ్ లో. అంటే చాలా మంది ఉంటారు,
చెడ్డి దోస్త్ కానీ. బట్ నా స్ట్రగుల్ అంతా చూసిందంటే ఒక సందీప్ అని ఉంటాడు, దుబ్బోడా అంటాం మేము వాడిని. మా ఇంట్లో మా నా సర్కిల్ రేపు పొద్దున్న నన్ను బేసిక్గా నన్ను ఏమన్నా అన్నారంటే మా బావను కూడా కొట్టేస్తాడు. అంత ఇష్టం అనమాట నేను వాడికి. బేసిక్గా వాడికి అందరు భయపడతాడు, వాడు నాకు భయపడతాడు. అట్లా ఫ్రెండ్షిప్ వాడు ఒకడని చెప్పొచ్చు. ఇంకా వాడిని మినహాయించి ముగ్గురు ఎక్స్ట్రీమ్ ఉన్నారంటే అవ్యక్త్, శ్రీకాంత్, అర్జున్. ఇందులో ఇద్దరు డిఫరెంట్ కేటగిరీస్, ఇంకొక డిఫరెంట్ కేటగిరీస్. శ్రీకాంత్ అనే పర్సన్ ఎంఫార్మా చేశాడు అనమాట. తను రీసెంట్ గా చెప్పాను, నన్ను లాక్డౌన్ లో షూట్ తీసుకెళ్ళి డ్రాప్ చేశాడని. సో తను నాకు స్కూల్ ద్వారా పరిచయం, నేను స్కూల్లో డాన్స్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు. అలాగే నాకు అవ్యక్త్ అనే పర్సన్ సుబ్బలక్ష్మిగా మారాడు రీసెంట్ గా. అంటే మీరు అడగొచ్చు, ఏంటి సుబ్బలక్ష్మి ఏంటి కార్తిక్ అవ్యక్త్ అనే గర్ల్ ఫ్రెండ్ ఇంకా. సో ట్రాన్స్జెండర్ అనమాట. సో వీళ్ళు కమ్యూనిటీ ఫ్రెండ్స్. నాకు తెలీదు వాడు ట్రాన్స్జెండర్ అవుతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. వాడు నాకు ఒక స్ట్రైట్ గానే తెలుసు. సో రీసెంట్గా తెలిసింది వాడు ట్రాన్స్జెండర్ అని. సో సుబ్బలక్ష్మి అనే ఒక ఫ్రెండ్ అండ్ అర్జున్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇందులో నాకు బాగా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా లేకుంటే మెంటల్ సపోర్ట్ అయినా ప్రతి ఒక్కటి వాళ్ళే. ఇంకా నాకు ఏదైనా వచ్చినా వాళ్ళకే కాల్ చేస్తా. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు మెంటల్గా చాలా హెల్ప్ చేస్తాడు. ఇలా కాదురా, అలా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి. ఇంకా అర్జున్, సుబ్బలక్ష్మి అయితే వీళ్ళు ఇంకా నాకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫస్ట్ వాళ్ళు ముందు నించుంటారు. నాకు కార్తిక్ నేను ఉన్నా అని అంటారు. అండ్ ఆ వ్యక్తిలో నాకు అదే సుబ్బలక్ష్మిలో నాకు బాగా ప్రౌడ్ మూమెంట్ అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ దగ్గర ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఎవరికి వర్క్ ఇవ్వరు. బట్ ఇక్కడ రివర్స్ ఏంటంటే సుబ్బలక్ష్మి కింద 60 to 70 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ తను ఇస్తుంది. ఒక్కొక్క పర్సన్కి 25,000 30,000 శాలరీస్ ఇచ్చి తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అది నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ షీఈ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి. అండ్ అర్జున్ కూడా హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు ముగ్గురు నాకు మెయిన్ పాత్ర వహిస్తారు నా లైఫ్లో. అండ్ సుబ్బలక్ష్మికి కాదంబరి స్టూడియోస్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది. అదే క్లోత్ ఫ్యాక్టరీ. ఒక మిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు తనకు ఒక 70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. తన పర్ ఇయర్ టర్న్ ఓవరే 4.5 crores. 300 పైగా సాంగ్స్ చేశారు కదా. సో మీకు అంటే రంగు సీతమ్మ ఆల్రెడీ పాడేశారు, ఇంకొకటి కూడా పాడేశారు. మీకు మనసుకు దగ్గరగా అనిపించిన సాంగ్స్ ఒక 2 పాడండి. పంచవన్య పరువాల గుమ్మర ఎంత ముద్దుగుందో సిలక నాలారామా సిలక, సన్నని నడుము సింగారం ఎంతో సంపుతోంది సిలక, గుండెల్లో నాటి నావి ప్రేమ మూలక. పంచవన్న సాంగ్.